ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతిస్పందన దాడులు మొదలుపెట్టింది. టెల్ అవీవ్, జెరూసలేం లక్ష్యంగా మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ క్షిపణి దాడులు చేపట్టింది. మరోవైపు వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటర్సెప్టార్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ చేపట్టిన మిసైల్ దాడుల్లో టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ అంతటా డజన్ల కొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు 2 ఇజ్రాయెల్కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చినట్లు ఇరాన్ తెలపగా ఇజ్రాయెల్ ఆ వార్తలను తోసిపుచ్చింది. ఇరాన్ 100కి పైగా క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే వాటిలో చాలా వాటిని లక్ష్యాన్ని చేరకముందే కూల్చినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది. అగ్రదేశాలు మొత్తం ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్కు తన మద్దతు ప్రకటించారు. ఇరాన్కు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలు, వారి యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. అయితే ఇరాన్ బెదిరింపులను బ్రిటన్ లెక్క చేయలేదు. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. మిలిటరీ బలగాలను మిడిలీస్టుకు తరలిస్తున్నట్లు యూకే ప్రకటించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ స్వయంగా వెల్లడించారు. తాను యూకేకు ఏది మంచిదో అదే చేస్తున్నానని, మిడిలీస్టుకు మిలిటరీ బలగాలను తరలిస్తున్నామన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి రావచ్చని ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. టెహరాన్ చేపట్టిన మిసైళ్ల దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేసినట్లు అమెరికా కూడా తెలిపింది. ఇరాన్ దాడులు చేపట్టక ముందు శుక్రవారం రాత్రి ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్ అణుస్థావరంపై విరుచుకుపడ్డట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాలను ఛేదించినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఇస్ఫహాన్లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. తమ దాడుల్లో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలిపింది.